మీడియా మిత్రులకు అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోలు చూపిస్తున్నారు పేపర్ ఇద్దరు జేపీ యాదవ్ గారు శాసనసభ్యులు, ఇద్దరు నరేంద్ర గారు శాసనసభ్యులు, వారితో పాటు నమస్కారం. ఈరోజు మా జిల్లా బతుకుదేరే వ్యవసాయం. నీళ్ళు లేకపోతే మొక్కలేదు, వేరే లేదు. వాటిని ఇండస్ట్రీస్ ప్రతి ఊళ్ళో ప్రతి కులం బతికేది వ్యవసాయం. అది కూడా 100% కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతం, వేరే లేదు. కృష్ణా బేసిన్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా తుంగభద్ర నదిపైన ఆధారం. మరి ఈ రోజు వరకు కూడా తుంగభద్ర డ్యామ్ 105 టీఎంసీల కాదు, దాదాపు 95 టీఎంసీ దిగింది. జనరల్గా వెంటనే ఇండెంట్ పెట్టాలి. తుంగభద్రలో ఉన్నటువంటి హక్కు ముఖ్యంగా గద్వాల అలంపూరు రైతాంగానికి ఉపయోగపడేది. ఇండెంట్ పెట్టి వాటర్ డ్రా చేసుకుని రైతులకు ఇవ్వాలి. అక్కడ వాటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ పెట్టింది, కర్ణాటక ఇండెంట్ పెట్టింది, తుంగభద్ర బోర్డు వాళ్ళు నీళ్ళు వదులుకున్నారు, వ్యవసాయానికి వాడుకుంటారు. అక్రమ ప్రాజెక్టు పెడితే ఒక మాట మాట్లాడు అడుకోడు. గత వారం రోజుల క్రితం సిడబ్ల్యూసీ మెంబరు ట్రిబ్యునల్ సంబంధించిన వాళ్ళు వచ్చి పర్యటించారు. మేము వెళ్ళించిన తర్వాత మా రిప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ఆబ్జెక్ట్ చెప్పింది, ఆర్టీఎస్ రైట్ కెనాల్ దగ్గర పెట్టేటువంటి గేట్లు ఎందుకు కన్స్ట్రక్షన్ అయితే రిమూవ్ చేయండి అన్నారు. ఉల్టీ ప్రాజెక్ట్ తీసేయమని అన్నారు. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉన్నాం. నిజాం గవర్నమెంట్లోనే ఎత్తు మరమ్మతులు చేసుకోవడానికి ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 చేసుకోవాలని చెప్పిన ఈ రోజు వరకు కూడా కొత్త ప్రాజెక్టుల గురించి లేదు, అక్రమ ప్రాజెక్టులు ఎదుర్కొనేది లేదు. కనీసం నీళ్ళున్న పక్క రాష్ట్రాల వాళ్ళు ఇండెంట్ పెడితే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం నుంచి మాకు నీళ్ళు కావాలి ఇండెంట్ పెట్టలేదు. ఇక ఆ ఇండెంట్ పెట్టమని మేమే దరఖాస్తు తయారు చేసి ఇప్పుడు ఆయనకు పోయి మన ఇరిగేషన్ మంత్రి గారు కలిసి ఇవ్వాల్సిన అవసరం రేపు మాకు పోతాం. అయ్యా ఇండెంట్ పెట్టండి, ఇంకేమన్నా కావాలా చెప్పండి. ఒకవైపు ఇది 2 జిల్లా గద్వాల జిల్లా రైతుల కష్టాలు, ఇంకొక వైపు ఆల్మట్టి డ్యామ్ పెంచడానికి ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. ఒక్క ల్యాండ్ అక్విజిషన్ 5 మీటర్లు పెంచడానికి 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ పనులు స్టార్ట్ అయ్యాయి. దాని మీద కూడా ఇంతవరకు కూడా ఒక్క లెటర్ పెట్టలేదు ప్రభుత్వం. 3 ముఖ్యమంత్రులు కలిసినప్పుడు పాలమూరు జిల్లా మొత్తం కేఎల్ఐ కావచ్చు, పాలమూరు నగర జిల్లా ప్రాజెక్ట్ కావచ్చు ఎండిపోతుంది. వాళ్ళు 5 మీటర్లు వేస్తే 300 టీఎంసీలు వెళ్తుంది. 145 నుంచి 300 టీఎంసీలు అంటే మేము ఆగస్టు తర్వాత కూడా ఎన్ని వర్షాలు పడ్డా నీళ్ళు కాకింది. అదొక ప్రమాదం ఉంది, దాని మీద లేదు. ఇక ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే వెలుగొండ టన్నెల్. వెలుగొండ ఎస్ఎల్బిసి 2 ఒకటేసారి ప్రారంభిస్తుంది. ఎస్ఎల్బిసి సాగుతలేదు. ముందు చనిపోయిన వాళ్ళని ఏలిస్తారు బయటికి, చనిపోయిన వాళ్ళ శివాల లోపల లేదు. కానీ అక్కడ వెలుగొండ టన్నెల్ అయిపోయింది. టన్నెల్ అయిపోయి వాళ్ళు ఈ మొన్న 18కే ఉండే పోస్ట్ పోన్ చేసి 30 తారీఖు పెట్టినారు. ఇక మీరు 30 తారీఖు వెలుగొండ టన్నెల్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్రమంగా వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు కూడా దాన్ని అనుకోలేదు. ఆ టన్నెల్ కంప్లీట్ అయితే నల్లమల సాగర్లోకి నీళ్ళు తీసుకోబడిన స్కీమ్ అది. అది ఎప్పుడు వరద జలాలు అంటే నాగార్జున సాగర్లో నిండి నాగార్జున సాగర్ ఎత్తి బయటికి పోసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిన తర్వాత వరద జలాలు అప్పుడు తీసుకుపోవాలి. కానీ వరద లేని సమయంలో ఇప్పుడు ప్రారంభిస్తుందంటే అది పెద్ద కుట్ర. వరద లేని సమయంలో వెలిగొండ ప్రాజెక్టు నల్లమల సాగర్ సంబంధించినటువంటి టన్నెల్ రేపు ఓపెనింగ్ పెట్టుకుంటే మీరు ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అట్లా?
వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఇరిగేషన్ చీఫ్ అడ్వైజరు వాళ్ళ వ్యక్తే, తెలంగాణ చీఫ్ అడ్వైజర్ అక్కడ పనిచేసిన వ్యక్తి 10 ఏళ్ళు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ అధికారులే. ఇక మన ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం లాగా అనుకుంటున్నారు. నీళ్ళ గొడవలు స్టార్ట్ అయిందంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎట్లయిందో అంతకన్నా గొప్ప ఘోరం అయితే శాశ్వతంగా శత్రువులుగా తయారవుతుంది. కొంతమంది చేసిన కుట్ర వల్ల శాశ్వతంగా నీటి యుద్ధాలు అన్నప్పుడు ఆ రకమైన పరిస్థితి వస్తుంది. అనవసరమైనటువంటిది అధర్మంగా 100% కృష్ణా బేసిన్ నుంచి అక్కడ పెన్నా బేసిన్ వరకు అక్కడ వరకు నీళ్ళు తీసుకుపోయి మా ప్రాజెక్టులు ఎండగొట్టి కల్లకుర్తి, అచ్చంపేట, కేవలం సంబంధించినటువంటిది పాల్గొనగర్ జిల్లా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి టోటల్ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ పంపులు ఆన్ చేస్తలేదు. పంపులు ఆన్ చేయకుండా వాళ్ళకు నీళ్ళు పోయేటట్లు వదిలిపెట్టేస్తున్నారు. రిజర్వాయర్ లేవని చెప్తున్నారు. 65 TMC రిజర్వాయర్ రెడీ ఉన్నాయి. రిజర్వాయర్ లేవు కనుక మేము నాగార్జున సాగర్ శ్రీశైలంలో నిల్వ చేసుకుంటాం అని అంటున్నారు. ఎందుకు? ఆంధ్రాకి తీసుకపోనికి పోతిరెడ్డి పడతారు కొన్ని. ఇప్పుడు వెలుగుంట స్టార్ట్ కాగానే మొత్తం ఎత్తుకపోతారు. ముఖ్యమంత్రి గారు నోరు మీద తిట్టలేడు, ఇరిగేషన్ మంత్రి గారికి అసలు సోయలేదు. ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు వాళ్ళకి. అంతర్గత కుట్లాటలు, కుమ్ములాటలు, పంచాయతీలు తప్ప ప్రభుత్వం మీద పట్టు లేదు, ప్రజల మీద సోయి లేదు, రైతాంగం మీద అసలు ధ్యాసనే లేదు. రైతుల మీద ఎల్లిలో వచ్చింది అని వచ్చినప్పుడు ఎవరికే కానీ సోయి మీద నీళ్లు దాచిపెట్టుకోవాలి కదా. నికర జనాలు కేటాయింపులు లేవు. దానికి సంబంధించినటువంటి ఆగస్టు 27 మొన్న బ్రిజేష్ కుమార్ జిల్లాలో 43 TMCలకు నికర జలాలు సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ నీళ్ళు లేకుండా ట్రిబ్యునల్ ముందు వాదన కోసం దీని ప్రాజెక్టు ప్రారంభిస్తుంది కావాలని చెప్పి. మరి దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అడ్డుకోవాలి. ఇప్పుడు 840 అడుగుల వద్ద నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే తరలిస్తారు. మరి ఇప్పుడు ఆ పేరు మీద వాళ్ళకు దాదాపు 100 రోజులు ఉంటాయి. 43 TMCలు అని చెప్తున్నప్పటికీ కూడా 100% 80 నుంచి 90 TMCలు నీళ్లు వారు ఎత్తిపోసుకోవడానికే ఈ నెలవారీ సాగర్ వెలుగుంట ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. 825 మరి ఇప్పటికే పోతేపాడు హెడ్ కడతారు మీకు తెలుసు. అనధికారికంగా రోజు 3 TMCలు చొప్పున దాదాపు 100 TMCలు రోజు 100 TMCలు తీసుకెళ్తున్నారు. డైలీ 10,000 క్యూసెక్లు అని చెప్తున్నారు రికార్డులు, కానీ 28-30 వేల క్యూసెక్లు అవుతుంది. దాన్ని ఎవరి అసలు మాట్లాడుకోవడం ఎవరు, చూసుకోవడం ఎవరు, చూడడానికి పోతే అడ్డుకుంటున్నారు. ఇక్కడ వేరే దేశంలో ఉన్నట్టు. అదే కర్ణాటక మేము మోయించినాం, తుంగభద్ర వరకు మోయించినాం, ఇటు అలమట్టి గంట దగ్గర మోయించినాం. ఎవరు అడ్డుకోవాలి? కానీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే మాత్రం అడ్డుకుంటారు. వాళ్ళు మాత్రం హైదరాబాద్లో మంచిగా కాపురాలు చేసుకోవచ్చు, మజాలు చేసుకోవచ్చు, అవే నీళ్ళు తాగొచ్చు. మేము మాత్రం వేరే దేశంలో ఉన్నట్లు రాత్రి అయితే మళ్ళీ హైదరాబాద్ వచ్చిపోతారు. బుల్లెట్ ట్రైన్ ఏందనుకో డైలీ జాములు పోతారు చూడు, షెడ్యూల్ కొడుతుంది. ఆ టైప్లో హైదరాబాద్కు పొద్దుగాలు వచ్చి మళ్ళీ రాత్రి మళ్ళీ పొద్దుగాలు వచ్చి పోతుంది. కానీ మళ్ళీ హైదరాబాద్ ఎందుకు ప్రేమలేదే? హైదరాబాద్ నీళ్ళు అవసరం లేదా? నిన్న కేఆర్ఎంలో 50% నీళ్ళు కావాలంట. 78% పరిణామ ప్రాంతం ఉన్నది మాది. 2 కోట్ల జనాభా తాగునీటి అవసరాలు కంటున్నారు కదా. 2 కోట్ల జనాభా ఉన్నటువంటిది ఈ ప్రాంతం. మరి మీరు ఎంత ఉన్నారు అక్కడ చెప్పండి. డ్రింకింగ్ వాటర్ ఎంత 74 లక్షలు అని చెప్తున్నారు. మీరు 74 లక్షలకు
సగం నీళ్ళు అడితే 2 కోట్ల జనం ఉన్న వాళ్ళకి ఎట్లా? అంటే మీరు ఇష్టానుసారంగా వాదన వినిపిస్తారు, ఇష్టానుసారంగా నీళ్ళు వాడుకుంటారు, ఇష్టానుసారంగా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారు. ఏం దౌర్జన్యం, ఏం దాదాగిరి? ఇన్ని రోజులు లేకుండా ఎట్లా? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరు ధైర్యం చేయలే, వాదన వినిపించడానికి ధైర్యం చేయలే. ఏకంగా వాళ్ళు లెటర్లు రాస్తారు, తెలంగాణకు 25% ఇవ్వండి, నువ్వు దయదాచి. నిజంగా ఇట్లా మేము కింద ఉండి వాళ్ళు పైన ఉంటే చుక్క నీళ్ళు ఇవ్వకుండా ముప్పు తిప్పని పెడుతుంది. మేము ఎంత పెద్ద మనసుతోనా మా వాటా మాకు కావాలి, మీ వాటా మీరు తీసుకోండి అని చెప్తే ఇవాళ ఇంత పెద్ద రాధాతో చేస్తా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు వెలుగోడు, గోరకల్లు, అవుకు, గండికోట, మైలవరం, సోమశిల, కండేరు రిజర్వాయర్ మొత్తం ఈ పోతిరెడ్డిపాడు హైడ్రేట్ ద్వారా నీళ్ళు తరలించకపోతున్నారు. మరి ఇప్పుడు వెలుగడ్డ ప్రాజెక్టు దానివల్ల సంబంధించి ఇది పోయింది, అది పోయింది, ఎక్కడ పడితే అక్కడ గడ్డి కొట్టు నీళ్ళు తీసుకుపోతుంది. ఈ ప్రభుత్వం నుంచి ఒక చిన్న మాట మాట్లాడతలేదు. 3 ముఖ్యమంత్రులు మాట్లాడింది కదా, ప్రజలు కలుసుకోలేదు. ఎప్పుడు లేదు 3 ముఖ్యమంత్రులుగా ఊర్చుకున్నప్పుడు ఇరిగేషన్ మంత్రి కూడా బయట కూర్చున్నాడు. ఏం మాట్లాడుకున్నాడు? ఇవన్నీ ప్రారంభించేసి మాట్లాడుకుంటూ అనిపిస్తున్నాం. గౌరవ వస్తాను. పాలమూరు పంపులు ఎందుకు ఆన్ చేస్తారు? గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. మీరు నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో నీళ్ళు నిల్వ చేసుకుంటాం అంటున్నారు కదా, పాలమూరు పంపులు ఎందుకు ఆన్ చేస్తారు? జస్ట్ మీరు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. రిజర్వాయర్ కంప్లీట్ అయింది, రిజర్వాయర్ కంప్లీట్ అయింది. ఆల్రెడీ గల్లకుర్తి కేరళకి లింక్ చేసుకున్నాం. కేరళకి ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. అసలు మీకు అడ్డంకి ఏముంది? పాలమూరు పంపులు మీరు ఆన్ చేసుకోవడానికి మీకు అడ్డంకి ఏముంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వద్దంటున్నాడా, లేకపోతే ఎవరు వద్దంటున్నారు ఆన్ చేయొద్దని? ఎవరు చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి? మీరు ఆన్ చేసుకుంటే 60 TMC నీళ్ళు అన్నీ పోతాయి, మీరు ఆన్ చేయకు ఇళ్ళనే పెట్టుకోవాలి శ్రీశైలంలో, మేము బొక్క కొట్టి తీసుకుపోతాం కిందికి. మీరు గుట్లా పక్కన చూస్తున్నారు అంతే. 10,000 క్యూసెక్లు అని చెప్పి 30,000 క్యూసెక్లు తీసుకుపోతాం. ఏం నడుస్తుంది దండ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు నిధులు నియామకాలు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధైర్యం చేయలేదు ఎట్లా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధైర్యం చేస్తున్నారు ఎట్లా? ఏడైంది రైతులు గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం, ఎవరి ప్రయోజనాల గురించి? తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి ఈ కుట్రను ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం, గుర్తుపెట్టుకోండి. మేము 2 రాష్ట్రాల వారు కలిసిమెలిసి ఉండాలనే భావంతోనా ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. మేము కదిలినామంటే లక్షల మంది కదులుతాం. లక్షల మంది కదిలి ఎట్లా పనులో ఎట్లా చేయాలని కూడా మాకు తెలుసు. ప్రజలుగా కలిసి ఉండాలి, ఎవరి మాట వాళ్ళు వాడుకోవాలని మేము చెప్తే మీరు ఇష్టానుసారంగా చేస్తారా? ఇలా మీరు చూసి మొన్ననే కాళేశ్వరం మీద విపరీతమైనటువంటి ప్రచారం చేసి కేసీఆర్ గారు కన్నా కష్టాలు పడి ప్రపంచంలోనే అత్యధిక పవర్ఫుల్ మోడల్ తెచ్చిపెడితే అంత లిఫ్ట్ ఎక్కడ లేదు. ఇంత పరిజ్ఞానం తెలంగాణకు ఉందని ఆశ్చర్యపడితే ప్రపంచ దేశాలలో ఇలా వీళ్ళు కాళేశ్వరం మీద బృందాన్ని రిపేర్ చేయకుండా పెట్టింది. ఇప్పుడు చివరికి ఏమైంది? ఎన్డీఎస్ఏ, CWPRS వాళ్ళ రిపోర్ట్లు ఏమిచ్చారు? కాళేశ్వరంలో అక్రమాలు జరగలేదని చెప్పి మీరు రిపేర్ చేస్తుంటే మేము వద్దని ఎప్పుడు చెప్పలేదు. మరి ఈ రోజు వరకు ఎందుకు పంపులు ఆన్ చేస్తారు? మేము డిమాండ్ చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా పంపులు ఇమీడియట్గా ఆన్ చేయాలి. కన్నెపల్లి మోటార్లు కూడా వెంటనే ప్రారంభించాలి. ఇప్పుడు మనకి అక్కడ 93.5 మీటర్ల దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. అంతా ప్రజెంట్ 98.3 మీటర్ల నీటి పట్టం ఉంది. 98.3 అంటే 93.5 దగ్గర ఉన్నప్పుడే చేసుకోవచ్చు. 93.5 మీటర్ల ఎత్తు ఆడవరకు వస్తేనే మనం పంపు చేసుకోవచ్చు. ఆ దాని పైన ఉంది 98.3.
అంటే మీకు ఎలాంటి అడ్డంకులు లేదు, జస్ట్ మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఇదేం శాడిజం భయ్, నాకు అర్థం కాదు. పంపుల దగ్గర వచ్చి నీళ్ళు ఆగి ఆన్ చేస్తే నీళ్ళు వస్తూ పడతాయి బయట, గవి ఆన్ చేయకపోవడం ఏంది? మోటార్లు మేమే పెడితే కరెంటు మేమే ఇస్తే జస్ట్ ఆన్ చేయడానికి అంత పర్వా? ప్రభుత్వంలో సమస్య లేదా? ఖచ్చితంగా రైతులు ఇట్లా చేయలేకపోయినా ఎల్లో పేరు మీద మేము దాటేస్తామంటే గ్రామాలలో తిరగని రైతులు గుర్తుపెట్టుకోండి, గ్రామాలలో తిరగనియారు గుర్తుపక్కట్లు పట్టుకొని తిరుగుతారు రైతులు మాత్రం. ఈసారి నీళ్లు కలిసి ఫుల్ నీళ్ళు పోతున్నాయి, మోటార్ల దగ్గర నీళ్ళు వచ్చిందా ఆన్ చేయాలి ఎవరండి? మీరు అంటున్నారు కదా ఎల్లో అని చెప్పి చెప్తున్నారు ప్రచారం, మరి ఎందుకు ఆన్ చేస్తారు? తెలంగాణ ప్రజానికం గమనిస్తుంది. పాలమూరు ప్రాజెక్టు పప్పులు ఎందుకు ఆన్ చేస్తలేరు? కన్నెపల్లి పప్పులు ఎందుకు ఆన్ చేస్తలేరు? మేడిగడ్డ గారితో సంబంధం లేకుండా అవి ఆన్ చేయొచ్చు. ఆ మోటార్లు ఆన్ చేసి మనం కన్నెపల్లి నుంచి అన్నారం మ్యారేజ్కి మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. క్లియర్గా ఉంది, క్లారిటీ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా అది లేదు. కాళేశ్వరం నీటిని యూజ్ చేసుకోవచ్చని ఎన్డీఎస్ఏ అఫిడవిట్లో కూడా క్లియర్గా చెప్పింది. ఎన్డీఎస్ఏ అఫిడవిట్లో కూడా మీరు ఎత్తిపోసుకోవద్దని చెప్పింది. ఇంకెట్లా చెప్పాలా భయ్? ముళ్ళు కట్టబెట్టి కూర్చు చెప్పాలా? ఎట్లా చెప్పాలా? ఇంత పొద్దు నిధులు ఉంటే ఎట్లా? ఇంకా అద్భుతంగా చెప్పిన సిడబ్ల్యూపిఆర్ఎస్ అన్నారం సుందిలలో ఏ బ్లాక్లోనూ నిర్మాణపరమైనటువంటి సమస్య లేదు, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని చెప్పింది. అంటే నిర్మాణ సమస్యల లోపాలు లేవు, కాంక్రీట్ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పింది. ఇంకోటి చెప్పాలి లేదు, ఆయన కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, రాజకీయ కక్షతో, కుట్రలు కుతంత్రాలతో కాళేశ్వరం ప్రాజెక్టు పక్కన పెట్టి తెలంగాణకు ఆ నీళ్లు వినియోగించకుండా ఆంధ్రాకు నిలబెట్టేట్టు చేసి వాళ్ళు నీళ్ళు ఎత్తుకోసుకుంటే సోయి లేకుండా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి తీవ్రమైన నష్టం. ఇటు ఉత్తర తెలంగాణలో ఎండబెట్టారు, ఇటు దక్షిణ తెలంగాణ ఎండబెట్టారు. ఇటు నీళ్ళున్నా ఇటు నీళ్ళు దోచుకుంటలేరు, ఇటు నీళ్ళున్నా ఈ నీళ్ళు లిఫ్ట్ చేస్తలేదు. ప్రాజెక్టు కట్టింది మేమే, మోటార్లు పెట్టింది మేమే, కాళ్ళు దోయింది మేమే, కట్టింది మేమే. ఇది చేసేది ఏం లేదు, ఆన్ చేయడానికి కూడా వీళ్ళకు చేతనైతే లేదు. మేడిగడ్డ బ్యారేజ్ మీదనే పబ్బం గడుపుతుంది. కాళేశ్వరం అక్రమ ప్రాజెక్టు, కాళేశ్వరం అక్రమంగా 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి ప్రచారం. ప్రాజెక్టు కాస్ట్ కూడా 1,00,000 కోట్లు కాదు. ఇలా కర్ణాటకలో ఒక ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టు 5 మీటర్లు పెంచడానికే ల్యాండ్ అక్విజిషన్కి 1,00,000 కోట్లు శాంక్షన్ చేసింది. ఒక్క ప్రాజెక్టు 150 టీఎంసీలు నిలబడతాయి అంతే. ఒక్క ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టు 5 మీటర్లు ఎత్తు పెంచడానికి 1,00,000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ కర్ణాటకలో ఖర్చు పెట్టుకుంటే, ఇక్కడ 1,00,000 కోట్ల లోపల 300 టీఎంసీలు రిజర్వాయర్లు కట్టి హైదరాబాద్ వరకు తాగునీళ్ళు ఇచ్చేటట్లు మొత్తం సస్యశాపమయ్యేటట్టు చేస్తే దీన్ని అక్రమం అని మాట్లాడతాను. రాజకీయంగా దెబ్బతీయడం తప్ప ఏం లేదు. అన్నారం సుందిల మోటార్లు ఇమ్మీడియట్గా ఆన్ చేసినట్లయితే, ఇప్పటికైనా ఆన్ చేసినట్లయితే అటు కానీ రైతాంగానికి లాభం జరుగుతుంది. మరి ఆర్డిఎస్లో కూడా రైతులు అయోమయంగా ఉన్నారు, ఉదాహరణ పాపం ఇన్నేళ్ళు నష్టపోయారు. 2 నదుల నుండి మధ్యలో నుండి నలిగిపోయారు. ఇలా నీళ్లున్నా, తుంగభద్ర డ్యాంలో ఫుల్ నీళ్లున్నా ఆ నీళ్లు మన దాదాపు 15.90 టీఎంసీల అలొకేషన్ మనకున్నా, మనకు కావాల్సినటువంటి ప్రజెంట్ కావాల్సినటువంటి ఇండియన్ కూడా పెట్టకుండా ఒక లెటర్ రాస్తే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, నీళ్ళు ఇస్తారు వాళ్ళు. మరి ఇమీడియట్గా మమ్మల్ని కూడా ఆర్డిఎస్ కూడా తుంగభద్ర బోర్డులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తుంగభద్ర బోర్డులోకి ఆర్డిఎస్ తీసుకున్నట్లయితే
బోర్డు పనులకు మేము వచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు ఇంజనీర్ ఉంటాడు అక్కడ, ఎప్పటికప్పుడు మా రావాల్సిన వాటర్ కూడా మేము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్. వీళ్ళు అంటే చీఫ్ ఇంజనీర్ లోపల మంత్రి చేసేటువంటి పని. మంత్రి ఆర్డర్స్ ఇస్తే మంత్రి ఆర్డర్ కూడా అవసరం లేదు, మరి ఇంజనీర్లే పంపాలి. ఇంజనీర్లకు ఎంత అంటే ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, తెలంగాణను దివాలా తీపియాలరా, రైతులను దివాలా తీపియాలరా, కేసీఆర్ని బదనాం చేస్తూ ఉన్నారా అని చెప్పి ఏ రకమైనటువంటి ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో కానీ మరి ఈ దరిద్రమైనటువంటి పని చేస్తున్నారు. మరి పాలమూరు రేపు భవిష్యత్తులో ఏ మాత్రం పంట లేకపోయినా మరి నీళ్లు ఉపయోగించుకోకుండా ఎన్నో పేరు మీదో ఏదో పేరు మీద తీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము రైతాంగాన్ని కలిగిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. గ్యారెంటీగా రేపు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని 2 తారీఖు నుంచి మేము అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారిని కలిసి ఈ ప్రాజెక్టుల పైన, ముఖ్యంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పైన, అక్రమ ప్రాజెక్టుల పైన, అల్లబట్టి ఎత్తుపైన, తుంగభద్రలో కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల పైన, దాని అన్నిటిపైన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పంపులు ఆన్ చేయకుండా రేపు భవిష్యత్తులో జరిగే నష్టం పైన కూడా పెద్ద ఎత్తున మీరు స్పందించి ఇమీడియట్గా ఇండెంట్ పెట్టి నీళ్లు పంపులు ఆన్ చేసి మా రిజర్వాయర్ నింపకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు గురి కావాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతులు కూడా కొట్లాడుతున్నారు. దయచేసి నాయకులు కూడా మీరు నోరు వెళ్పాలి. వెలుగొండ పోతుంటే ఒకరు మాట్లాడరు, వెలుగొండ టన్నల్ ప్రారంభం చేస్తుంటే అట్లయితే చేస్తారా, నికర జనాలు వచ్చినప్పుడు కదా స్టార్ట్ చేయాల్సింది, ఇప్పట్లే చేస్తామని చెప్పి ఒకరు మాట్లాడతలేరు. పంపులు ఆన్ చేయకపోతే మాట్లాడతలేరు, కన్నెపల్లి పంపులు ఆన్ చేయకపోతే మాట్లాడతలేరు. మరి ఎవరికి వచ్చాడు ఉన్నట్లు మీరు మంత్రులు ఒక్క మంత్రి మాట్లాడతలేరు. మా పాలమూరు జిల్లా మంత్రులు మరి సీనియర్ మంత్రి ఉన్నాడు అక్కడే, ఆయన కాన్సెస్లో ఉన్నాయి అన్ని పంప్ హౌస్ అన్ని కూడా. మనకు తెలియదా? జూపల్లి గారిని అడుగుతా ఉన్నా, పంపులు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు ఆన్ చేసేటువంటి సోయి మీకు ఉందా లేదా? ఎందుకు ఆన్ చేస్తలేరు? అన్ని రిజర్వాయర్లు ఎందుకు నింపుతలేరు? బలిగొండ ప్రాజెక్టు ఎందుకు అడ్డుకుంటలేరు? నల్లమల సాగర్ ఎట్లా నీళ్ళు తీసుకుపోతారు? వరద జిల్లాలు ఉన్నాయా? నీటి మట్టాల స్థాయి పెరిగిపోయిందా? మీరు మాట్లాడరా? మీ నియోజకవర్గంలో ఉంది కదా, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పంపులు ఎందుకు ఆన్ చేస్తారా మీరు? ఎందుకు అడ్డుకుంటలేరు మీరు? పోతేటి పాడు నుంచి అక్రమంగా నీళ్ళు తీసుకపోతే ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ ఎండబెట్టిండ్రు, అక్కడ నింపుతున్నారు. నిండబెట్టిండ్రు, ఇక్కడ ఎండబెట్టి అక్కడ నిండబెట్టిండ్రు. గ్యారెంటీగా ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్డిఎస్ రైతులను కూడా కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దేని పక్షాన ప్రజాందోళన రైతుల పెద్ద ఎత్తున రైతులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఏం చెప్పాలా, అది దేని నుంచి షాక్ అయినా ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళ బంధువులే బాబాయి తీసుకొచ్చింది. ఆయన ఇమ్మీడియట్ ఇంకో వీడియో పెట్టి, లేదు సార్ మీరు కాదు, మీ దగ్గర కూడా కంప్యూటర్ ఆపరేటర్ ఏదో మాట్లాడితే మీకు దృష్టి తీసుకొస్తే ఇమ్మీడియట్గా అవన్నీ రిమూవ్ చేసిండ్రు జాబ్ దగ్గర. అదే రోజు మళ్ళీ మేమే రిక్వెస్ట్ చేసినామని జాబ్లో పెట్టుకోమని, ఉద్యోగాలు పెట్టుకోండి బాబా ఏదో తెలియకన్నాడు పిల్లడు అని చెప్పి అన్నాడు. ఉద్యోగం పెట్టుకొని మేమే రిక్వెస్ట్ చేసినాం, అయినా మీరు తీసేసిండ్రు. ఆ రోజు మీరు ఎంతో ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసారు. కాకపోతే మార్షల్ ఆర్ట్స్ అనేది స్పోర్ట్స్గా ఎక్కువగా గుర్తింపు లేకపోయినప్పుడు ప్రభుత్వం నుంచి వేరే క్రీడలకు ఇచ్చినంత ప్రోత్సాహం ఇవ్వలేకపోయింది. మరి మీరు ట్రై చేసేది కానీ మీకు సంబంధం లేదా ఇష్యూ మాత్రం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ వీడియో కూడా వచ్చింది, వాళ్ళు మాట్లాడి కూడా వచ్చింది. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఎట్లయిపోయిందంటే, అందరు కొంతమంది మంచిగా ఉండొచ్చు దండ వెళ్ళలేము, అందరూ గాడి పెట్టలేము. అందులో కొంతమంది ప్రజా సమస్యలను దృష్టి పెట్టి ఎదగాలనేటువంటి ఆలోచన ఉండదు. కొంతమంది లోపరగాలను చూడు చిచ్చరగా చేసే పని అనమాట. అంటే ఎదుటి వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి వాడిని డ్యామేజ్ చేస్తే ఎదుగుతా అనుకుంటున్నమాట.
అరే వాడిని డ్యామేజ్ చేస్తే నేను పోతా కానీ నిజం ఇక్కడ నిలుస్తాయి కదా. ఆ వీడియో వచ్చింది ఏంటి మళ్ళీ వాళ్ళే వరుసగా ఇంకో వీడియో పెట్టింది, ఏం మాట్లాడినది నాకు సంబంధం లేని విషయం అది. ఆ అమ్మాయి ఏదో పాపం మాటలు ఏదో చెప్పినట్లుంది, అమ్మాయి ఏదో చెప్పింది వాళ్ళని చెప్పని కూడా దాని ఏదో ఫ్లోగా ఏదో మాట్లాడినట్లుంది. ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని ఈ పార్టీలు దాన్ని బ్యాడ్గా కట్ చేసి ట్రోల్ చేయడం జరిగింది. అది 3 సంవత్సరాలు దాని మాకే అర్థం కాదు. వేల మంది కలుస్తుంటారు, 100 మంది కలుస్తుంటారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలలో ఎదుగుతూ ఉంది, ఆదరణ చూడలేక. తర్వాత మేము సమస్యల మీద బీసీ జనగణనలో చేస్తారని ఎందుకు చేర్చలేదు, బీసీ కులాల జాబితా, బీసీ రిజర్వేషన్ ఏమైనాయి, రాష్ట్రంలో ఏమైనాయి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఏమైంది, ఉద్యోగాలు ఏమైనాయి, రైతుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. రోజు మాట్లాడుతున్నట్టు ఏం చేస్తారంటే పర్సనల్ క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు. కొందరు కాపెట్టుకుంటారు గుంతగడ్డ అక్కల, అబ్బా దొరికారా ఈ పబ్లిసిటీ చేస్తారు. కానీ అబద్ధాలు ఎన్నిసార్లు పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఏదో తెలియక ఫ్లోలో ఏదో మాట్లాడింది, పేషిగా అని చెప్పడానికి పోయాను ఏమన్నది దాని మరి అమ్మాయి అన్నదాన్ని దాన్ని అన్ని ఇంటిని పక్కపెట్టి దీన్ని ట్రోల్ చేసి ఇవన్నీ కొంతమంది 2 పార్టీల ఆఫీషియల్ ట్విట్టర్లో పెట్టి చేయడం, ఇటువంటివన్నీ కూడా చీప్ ట్రిక్స్. న్యాయపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం, చట్టపరమైనటువంటిది ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏం చేయాలో మా అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఆ 2 పార్టీలు పబ్లిసిటీ చేసిన దాని మీద మేము ఏ రకంగా చేయాలంటే లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మనం దాంట్లో